హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడిటింగ్ ఇన్ఫినిట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు స్టార్టింగ్ ప్రివ్యూలో 3 వాంటెడ్ వీడియో ఎడిటింగ్ చూస్తారు. అలాంటి వాంటెడ్ వీడియో ఎడిటింగ్ ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది అని నాకు తెలిసి నేను నిన్న వీడియోలో లైట్ మోషన్ యాప్లో ఎలా చేయాలో చెప్పాను. ఈరోజు వీడియోలో క్యాప్కట్ యాప్లో ఎలా చేయాలో చెప్తాను. క్యాప్కట్ యాప్లో ఇంకా కొన్ని మెథడ్స్ ఉంటాయన్నమాట, ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అండ్ నిన్న వీడియోలో కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి అనమాట. మిస్టేక్స్ ఏంటంటే, మనం పిక్సార్ట్లోకి వాంటెడ్ వీడియో ఫోటో అయితే యాడ్ చేసాం. యాడ్ చేశాక వెనమ్ ఫోటో యాడ్ చేసి క్రాప్ చేసేటప్పుడు స్క్రీన్ రికార్డింగ్ కాలేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మళ్ళీ వెనమ్ ఫోటోకి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేపర్ ఎఫెక్ట్లోకి వెళ్ళి కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసాం. అక్కడ కూడా స్క్రీన్ రికార్డింగ్ అనేది కాలేదు. ఎందుకు కాలేదు అంటే నాకు అర్థం కాలేదు. కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసాకైతే క్రాప్ చేసేటప్పుడు అయితే స్క్రీన్ రికార్డింగ్ అయితే అయిందనమాట. చూడండి, క్రాప్ చేసేటప్పుడే స్క్రీన్ రికార్డింగ్ అయింది. నెట్ వీడియోలో అయితే క్రాప్ చేసేటప్పుడు స్క్రీన్ రికార్డింగ్ కాలేదు. అండ్ అలాంటి పక్కన చూసుకుంటే ఎఫెక్ట్స్ నుంచి ఎఫెక్ట్స్ యాడ్ చేస్తాం కదా, ఎఫెక్ట్స్ యాడ్ చేసేటప్పుడు స్క్రీన్ రికార్డింగ్ కాలేదనమాట. ఎందుకు కాలేదు నాకైతే అర్థం కాలేదు. నేను ట్రై చేస్తానమాట, కెమెరా యూజ్ చేసి రికార్డ్ చేసి సైడ్ అయితే ప్లే చేస్తాను. అండ్ ఈరోజు వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం అనమాట. గైస్, అందరికి తెలిసే ఉండిద్ది. ఇప్పుడైతే మనం క్యాప్కట్ యాప్ యూజ్ చేసే ముందర ఒక VPN అయితే ఆన్ చేసుకోవాలి. VPNs చాలా ఉంటాయి అనమాట. వర్చువల్ ప్రైమరీ నెట్వర్క్ అంటారన్నమాట VPNs అనేది. అండ్ అయితే చాలా ఉంటాయి. ప్లే స్టోర్లో కావచ్చు, క్రోమ్లో కావచ్చు దొరుకుతాయి అనమాట. స్పీడ్ టెస్ట్ కావచ్చు. నేనైతే టర్బో VPN అయితే యూజ్ చేస్తున్నా. నేనైతే టర్బో VPN అయితే ఆన్ చేస్తున్నా. ఇప్పుడు యాప్ ఓపెన్ చేసి ఒక యాడ్ అయితే వచ్చింది. ఇంటూ మన పైన చేసి ట్యాప్ టు కనెక్ట్ దీనిపైన చేస్తుంటే కనెక్ట్ పైన చేస్తుంటే VPN అనేది యాడ్ అయిపోయింది అనమాట ఒక 5 to 6 secondsలో. ఇప్పుడైతే కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయిన తర్వాత మనం క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ కనొస్తుంది. న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే ఉంటాయి అనమాట. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరైతే యాడ్ చేసేయండి. ఇప్పుడైతే నేను ఈ వీడియో అయితే యాడ్ చేస్తాను అనమాట. ఒక 4 secondsది ఫ్లాష్ది చూసారు కదా, ఇలా ఉండేది ఫ్లాష్ వీడియో. ఒక యాడ్ చేస్తున్నా. ఇలాంటి వీడియోస్ ఎక్కడ దొరుకుతుంది నాకైతే తెలీదు, కానీ దొరికిన మటుకు నేను కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోకి ఆడియో అయితే ఉండేది, ఇదైతే అవసరం లేదనమాట. వీడియో సెలెక్ట్ చేసుకుని వాల్యూమ్ పైన చేసి ఆడియోని రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసి టిక్ మార్క్ పైన టిక్ ఇచ్చేసి యాడ్ ఆడియో పైన చేసి ఇక్కడ సౌండ్స్ కనొస్తుంది పైన చేసి ఇక్కడ ఫ్రమ్ డివైస్ కనొస్తుంది పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసాక మీ సాంగ్ నేమ్ అనేది సెట్ చేసేయండి. నేను ఈ సాంగ్ ఇంకోటి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదే స్టార్టింగ్ తెచ్చుకుంటున్నా. స్టార్టింగ్ తెచ్చుకున్నాక ఇప్పుడు చూడండి, ఇది ఇలా ఉండిద్ది. అండ్ నెక్స్ట్ మనం కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు ఆ ఫొటోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తానమాట. ఫస్ట్ అయితే మీ ఫోన్లో ఉన్న క్రోమ్ కావచ్చు, పింట్రెస్ట్ యాప్ కావచ్చు, ఏదో ఒకటి అయితే యాడ్ చేయండి. బెటర్ టు యూస్ పింట్రెస్ట్ యాప్ అనమాట. అండ్ ఇక్కడైతే నేను ఫ్లాష్ వాల్పేపర్ని సెట్ చేసిన. ఫ్లాష్ వాల్పేపర్ సెట్ చేసినప్పుడు చాలా ఫొటోస్ అయితే వచ్చినాయి. మీకు నచ్చింది అయితే డౌన్లోడ్ చేసుకోండి. నాకు కొన్ని ఇది నచ్చింది, జాంబీ లాగా ఉంది, సేమ్ 3 dots పైన చేసి డౌన్లోడ్ ఇమేజ్ పైన చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇంకో ఫోటో కూడా కావాలి కాబట్టి ఈ ఫోటో తీసుకుంటా. ఫేస్కి 3 dots పైన చేసి డౌన్లోడ్ ఇమేజ్ పైన చేస్తున్నా. ఇది చేస్తే డౌన్లోడ్ అయిపోయింది. తర్వాత ఏం చేస్తుంటే మీరు డీమినీ యాప్ ఓపెన్ చేసి ఆ ఫొటోస్ని ఎన్హాన్స్ చేసుకోండి. ఆల్రెడీ తెలిసే ఉండేది, లేదంటే మన ఓల్డ్ వీడియోస్లో చాలా ఉన్నాయి అనమాట. డీమినీ యాప్లో ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి ఆ వీడియోస్ అయితే చూడండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేసి ఆ వీడియోస్ అన్ని క్రాప్ చేసుకోవాలి. ఒకటి మనకి 1:1 రేషియోలో కావచ్చు, 16:16 రేషియోలో కూడా కావచ్చు అనమాట. అంటే 2 రేషియోస్లో ఏదైనా రేషియోస్ అలా చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి 9:16 రేషియోలో ఉండాలన్నమాట. ఇది నేను 9:16 రేషియోలోకి ఉందో లేదో చూసుకుంటాను. సింపుల్ షేర్ పైన చేసి పిక్సార్ట్ షేర్ చేసి ఇలా టూల్స్ పైన చేసి మళ్ళీ క్రాప్ పైన చేసి ఇక్కడ 16:9 రేషియో కావచ్చు దాని పైన చేసి మళ్ళీ ఇంకోసారి దాని పైన చేస్తుంటే 9:16 రేషియోలోకి వెళ్ళిపోయింది అనమాట. చూసుకుంటే ఈ సైడ్ అయితే వచ్చింది. ఇది 9:16 రేషియో కాబట్టి టిక్ మార్క్ పైన టిక్ ఇచ్చేసి డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి డౌన్లోడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకో ఫోటో కూడా ఉంది కాదు. ఓకే, ఇది మనకి 16:16 రేషియోలో కావచ్చు, 1:1 రేషియోలో ఏదైనా రేషియోలో కావాలి మరి. ఇది నేనైతే 1:1 రేషియోలో క్రాప్ చేసుకుంటున్నాను. దీన్ని రూల్స్ పైన చేసి క్రాప్ పైన చేసి స్క్వేర్ పైన చేసి 1:1 రేషియోలోకి వచ్చింది. టిక్ మార్క్ పైన టిక్ ఇచ్చేసి మళ్ళీ డౌన్లోడ్ ఇమేజ్ చేసుకోండి. మిడిల్లో లేకపోతే మిడిల్లోకి సెట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ ఆప్షన్ పైన చేసి ఇప్పుడు ఫొటోస్ పైన చేసి ఇప్పుడు 9:16 రేషియోలో క్రాప్ చేసుకుని ఆ ఫోటో అయితే యాడ్ చేసేయండి.
యాడ్ చేసి ఎండింగ్కి అయితే తెచ్చుకోండి, చివరి దాకా అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. చివరి దాకా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఏం చేస్తుంటే పిక్ని సెలెక్ట్ చేసుకొని కింద యానిమేషన్ కానొస్తుంది, యానిమేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ చాలా ఉంటుంది అన్నమాట. ఇన్ అవుట్ కాంబో ఉంటుంది, మీరు కాంబో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తుంటే మళ్ళీ ఇక్కడ కొన్ని యానిమేషన్స్ అవుతుంది అనమాట. పెండులం 1, పెండులం 2, మళ్ళీ డిస్టార్ట్ లెఫ్ట్, మళ్ళీ చాలా ఉంటుంది అనమాట. మీరు 2 యూజ్ చేసుకుంటే బాగుంటుంది, ఫస్ట్ యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఫస్ట్ యూజ్ చేస్తే దీనికి సెట్ అయ్యేది అనమాట. సింపుల్ అయితే యాడ్ చేస్తున్నా, యాడ్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట. అంటే ఇదైతే చివరి దాకా అయితే ఉంది చూసుకోండి, లేదంటే ఇలా చూసుకోండి, ఇలా తగ్గించుకోండి, లేదా ఫుల్ అయితే పెంచుకుంటే బాగుంటుంది. నేను టిక్ మార్క్ పైన టిక్ ఇచ్చేసేయండి. టిక్ ఇచ్చేసాక ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇప్పుడు యాడ్ ఓవర్లాక్ కింద ఓవర్లాక్ అని సింపుల్ టిక్ చేసేయండి. క్లిక్ చేసాక కరెక్ట్గా ఇమేజ్ స్టార్టింగ్ కడికి వచ్చేసి యాడ్ ఓవర్లే పైన చేసేయండి. ఇప్పుడు మనం ఒక ఓవర్లో అయితే యాడ్ చేయాలి. దానికోసం ఏం చేస్తుంటే Pinterest యాప్ ఓపెన్ చేయండి. Pinterest యాప్ ఓపెన్ చేసి ఇక్కడ వాంటెడ్ పోస్టర్ అని సెట్ చేసేయండి. సెట్ చేస్తే చాలా ఉంటుంది అనమాట. మీకు నచ్చింది అయితే డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే వాంటెడ్ టెంప్లెట్స్ అని సెట్ చేసేయండి. మీకు చాలా ఉంటుంది అనమాట, చాలా రకాలు ఉంటాయి. వాంటెడ్ టెంప్లెట్స్ సెట్ చేస్తే బాగుంటాయి అనమాట. ఫస్ట్దే బాగుంటుంది, ఇదిగోండి ఫస్ట్ చేసి సపరేట్ ఉంటుంది, లేదంటే చాలా ఉంటే చూసుకోండి. ఇది బాగుంటుంది. నేను కూడా 3 డాట్స్ పైన చేసి డౌన్లోడ్ ఇమేజ్ పైన చేస్తున్నా. క్లిక్ చేసాక ఇప్పుడు యాప్ పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ప్లస్ ఆప్షన్ పైన చేసి ఎడిట్ ఫోటో పైన చేసి ఇప్పుడు ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసామంటే మళ్ళీ ఇందాక మనం ఒక ఫోటో అయితే క్రాప్ చేసాం కదా, ప్లాస్టిక్ 1:1 రేషియోలోకి ఆ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇంకా కరెక్ట్ మిడిల్లోకి తెచ్చుకోండి ఇలా. ఇప్పుడు వాయిస్తో చెప్తే అర్థం చేసుకోండి, స్క్రీన్ రికార్డింగ్ కాకపోతే ఒకవేళ ట్రై చేస్తే పక్కన పెడతానమాట. వాయిస్ అయినంతవరకు అర్థం చేసుకోండి. తర్వాత సైడ్ జరిపినట్టు ఎఫెక్ట్స్ ఉంటాయి, దీనిపైన క్లిక్ చేసి మరి పేపర్ అని ఉండిద్ది చూసుకోండి. సైడ్ జరిపినట్టు పేపర్స్ ఉండిద్ది, పేపర్ సెలెక్ట్ చేసుకుని చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. ఇందులో ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టిక్ మార్క్ పైన టిక్ ఇచ్చేసేయండి. చూసుకుని అయితే సెలెక్ట్ చేసుకుని అయితే బాగుంది దీనికి తగ్గట్టు. తర్వాత డౌన్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తున్నా, ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసాక ఇప్పుడు ఫొటోస్ పైన క్లిక్ చేసి మనం క్రాప్ చేసి ఆ ఫోటో అయితే ఒకసారి ఇప్పుడు క్రాప్ చేసి ఆ ఫోటో అయితే యాడ్ చేస్తున్నా. ఎడిట్ చేసింది ఇది కూడా చూడదాకా అయితే ఎక్స్టెండ్ చేసుకుంటున్నా. ఎక్స్టెండ్ చేసినాక దీని సైజ్ అయితే తగ్గించుకుంటున్నా, తగ్గించుకుని మూల అయితే పెట్టుకుంటున్నా. మూల పెట్టుకొని చూసుకోండి. తర్వాత ఏం చేస్తుంటే ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ పైన చేసి దీనికి కూడా కాంబోలోకి వెళ్ళి పెండులం 2 ఇదైతే యాడ్ చేసింది అవుట్ అనమాట. ఇది ఇలా అయితే ఉండిద్ది. నేను కాస్త పక్క అయితే జరుపుకోండి. ఓకే జరుపుకొని అంతే. తర్వాత ఏం చేస్తారు ఒకసారి ప్లే చేసి చూసుకోండి. ఇలా అయితే ఉండిద్ది. ఇలా మీకు ఇష్టం వచ్చిన పిక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఏం చేస్తారు ఇక్కడ 1080 పింగ్ అనసిన పెద్ద క్లిక్ చేసి ఫ్రేమ్ రేట్ 30 FPS ఉంటుంది, మీరు 60 పెట్టుకొని తర్వాత పక్కన ఎక్స్పోర్ట్ ఆప్షన్ కావాల్సిన పెద్ద క్లిక్ చేసి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోయింది అనమాట. అంతే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఎయిటింగ్ ఇన్ఫినిట్ యూట్యూబ్ ఛానల్. బాయ్.